శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 7వ రాశి అయిన తుల రాశి వారికి 500 ఏళ్ల తర్వాత అదృష్ట ఫలితాలు వరించబోతూ ఉన్నాయి. ఇక వారి జీవితంలో ఈ సమయంలో మహా అద్భుతమే జరగనున్నది. చీకొట్టిన వారే వీరి కాళ్ళు మొక్కుతారు. ఇక తుల రాశి వారికి అఖండ రాజయోగం కనిపిస్తుంది. అయితే అసలు ఈ యొక్క తుల రాశి వారి జీవితంలో 500 ఏళ్ల తర్వాత ఎటువంటి అదృశ్య ఫలితాలు అనేవి వీరి జీవితంలో రాబోతూ ఉన్నాయి. కాకపోతే ఒక విషయంలో మాత్రం ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అయితే ఆ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటి, అలాగే తుల రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి, ఈ విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే గ్రహాలలో అనూహ్యమైన మార్పుల కారణంగా 500 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే 500 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని, ఇలాంటి అదృష్టాన్ని చూసి ఉండరు అనే చెప్పవచ్చు. వారి జీవితంలో వారు ఊహించని ఆ అద్భుతం అనేది జరగబోతూ ఉంది. అది ఏ రకంగా అయినా కావచ్చు. వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో ఊహించని ఒక మలుపు సంభవించవచ్చు. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా వారు అనుకోని ఒక అద్భుతం, అంటే కొత్త ఉద్యోగం పొందడం కావచ్చు, ఊహించని ప్రమోషన్ రావచ్చు, లేదంటే ఆర్థికపరమైన పెరుగుదల వీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా రావడం కావచ్చు. ఈ విధంగా ఈ తులారాశి వారి జీవితంలో అయితే మహా అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ తులారాశి వారిలో ఎవరైతే గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో, ఎన్నో ఏళ్లుగా వారు విడిపోయి విడాకులు కోరుకుంటున్న వారు కూడా ఈ సమయంలో వారు మళ్ళీ కలుసుకునే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ విడిపోదాం అనుకున్న, అలాగే విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారని కలలో కూడా అనుకోలేరు వారు. అటువంటి అద్భుతం వారి జాతకం ప్రకారం ఈ సమయంలో అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ తులా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారో వారికి అది ఒక కలగానే మిగిలి ఉంది. ఎన్నో ఏళ్లుగా కెరియర్ కోసం, అలాగే విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం లేదా వ్యాపారం లేదా ఉన్నత చదువు కోసం కలలు కంటున్న ఈ రాశి వారికి వారి జాతకం రీత్యా ఈ సమయంలో ఒక అద్భుతం అనేది జరగబోతూ ఉంది. ఈ విధంగా వారు ఊహించని విధంగా వారి విదేశీ ప్రయాణం కళ అనేది అద్భుతంగా ఫలించబోనున్నది. అదేవిధంగా తుల రాశి వారిలో ఎవరైతే ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యల నుంచి సతమతం అవుతున్నారో వారు ఆ సమస్యలను అధిగమించగలుగుతారు. అంతకు ముందు మీ జీవితానికి ఇప్పటి మీ జీవితానికి ఎంతో తేడా అనేది బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి వీరికి చాలా అనుకూలవంతంగా ఉంది. 500 ఏళ్ల తర్వాత వస్తున్న మహా అద్భుతం కాబట్టి మీరు ఈ అదృష్టాన్ని ఇంతకు ముందు మీ జీవితంలో ఎన్నడూ చూసి ఉండరు అని చెప్పుకోవచ్చు. రాజకీయం పైన ఆసక్తి ఉన్న ఈ యొక్క తులారాశి వారు అకస్మాత్తుగా రాజకీయ రంగం పైన అధికారం చేజిక్కించుకుంటారు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ఆలోచనలు చేస్తున్న వారికి మంచి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎన్నో రోజులుగా సొంత ఇంటి కలను కలిగి ఆ కళ అనేది ఇక మా జీవితంలో జరగదు అని నిరాశలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో వారి సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఎంతో బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు గృహాన్ని కొనుగోలు చేస్తారు లేదా గృహాన్ని కట్టుకుంటారు అని చెప్పవచ్చు. ఇక తుల రాశి వారికి ఈ సమయంలో ఆస్తులు లాభిస్తాయి. వంశపారంపరంగా మీకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి. అంటే కోర్టులో కేసులు ఏవైనా ఉంటే ఆ కేసులు మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఈ విధంగా మీరు ఊహించని ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అయితే జరగబోతూ ఉన్నాయనే చెప్పుకోవాలి.
500 ఏళ్ల తర్వాత మీ యొక్క జీవితంలో ఎంతో అదృశ్య ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఊహించని మహా అద్భుతం కూడా జరుగుతుంది. చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఈ విధంగా మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. తుల రాశి వారు ఒక విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతో కనిపిస్తుంది. ఎలా అంటే ఈ సమయంలో 500 ఏళ్ల తర్వాత మీకు మహా అదృష్టం కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతోగానో పురోగతిని సాధించి ఉన్నత స్థితిని చేరుకుంటారు. కాబట్టి ఎవరైనా మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కొన్ని ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఒప్పందాలు కావచ్చు లేదా షూరిటీ విషయం కావచ్చు, ఇటువంటి పరిస్థితులు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో అయితే మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. అంటే ఆర్థిక లావాదేవీల ఒప్పందాల విషయంలో లేదా ఎవరైనా షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన అన్ని విషయాల్లో అయితే మీ యొక్క జాతకం అనేది మహా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇక ఈ యొక్క తుల రాశివారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మరియు మరిన్ని శుభ ఫలితాలు వారి జీవితంలో పొందుకోవడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వారికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారుతుంది. అలాగే ఆర్థికంగా మీరు ఎంతగానో అభివృద్ధి పురోగతిని సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.